అదేవిధంగా మన తాజా సర్పంచ్ గారు శంకర్ గారు, మన మండల పార్టీ అధ్యక్షులు బైరగొని యాదగిరి గారు, వచ్చే పరశురాములు, మన అదేవిధంగా మన సర్పంచ్ గారు, తాజా మాజీ సర్పంచ్ గారు, రైతు కోఆర్డినేటర్ గారు, కర్ణాకర్ గ్రామశాఖ అధ్యక్షులు ఈరోజు మన భువనగిరి జనగాం జిల్లా జనగాం మండలం చీటకోడూరు విలేజ్. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా ప్రజలకు కేసీఆర్ గారు అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. పేదలకు ఒక ఆడపిల్ల పెళ్లి చేస్తే ఎంత కష్టమో కేసీఆర్ గారు గుర్తించి మరి ఆడబిడ్డలకు తెలంగాణలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరికీ మేనమామలాగా వాళ్లకు కళ్యాణ లక్ష్మిగా 1,16,000, షాదీ ముబారక్ పేరుతోటి ముస్లిమ్స్కు 1,16,000 ఇలా ఆడపిల్లలకు సాయం చేయడం జరిగింది. అదేవిధంగా పెన్షన్లు ఈరోజు ఒక తల్లిదండ్రులకు ఒక కొడుకులే పెట్టలేని పరిస్థితిలో ఉన్నటువంటి వృద్ధులకు ఈరోజు 2,000 రూపాయల పెన్షన్లు ఇచ్చి వాళ్లకు పెద్ద కొడుకు అయినటువంటి ఘనత అది కేసీఆర్ గారికి దక్కుతుంది. 24 గంటల కరెంట్ ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారికి దక్కుతుంది. అది ఒకరోజు మనం ఆంధ్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి నిండు అసెంబ్లీలో తెలంగాణ కనుక ఇచ్చినట్టయితే అంధకారం అవుతుంది అని చెప్పేసి ఆ రోజు పవర్ ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు తెలంగాణను 24 గంటల కరెంట్ ఇచ్చి మరి ప్రపంచాన్నే అబ్బురపరిచినటువంటి ఘనత మరి కేసీఆర్ గారిది. అదేవిధంగా రైతుకు మనం చూసినట్టయితే మన తాతలు, మన తండ్రులు రైతుకు భూమికి శిస్తు కట్టేటువంటి పరిస్థితి ఉండేది. మరి ఆ పరిస్థితి నుంచి రైతుకే గవర్నమెంట్ శిస్తు కట్టే పరిస్థితి మరి కేసీఆర్ గారు తీసుకొచ్చారు. మరి ఈ రైతు బంధు పథకం అనేది చాలా గొప్ప పథకం. ఆ పథకం ఈరోజు ప్రపంచానికి, ఇలా భారతదేశాన్నే తెలంగాణ వైపు చూసేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది కేసీఆర్ గారు. అదేవిధంగా ఒక రైతు చనిపోతే రైతు బీమా అనేది మరి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారిది. ఆ రైతు బీమా వల్ల
సడన్ గా మనం పుట్టుక చావు అనేది మనకు తెలియకుండా జరిగేటువంటి వ్యవస్థ. మనం సడన్ గా చనిపోయినప్పుడు ఆ కుటుంబం రోడ్డు మీద పడి అల్లాడుతున్నటువంటి పరిస్థితుల నుంచి మరి రైతు బీమా రాగానే 5 లక్షల రూపాయలు రైతు బీమా ఇస్తే ఆ కుటుంబం ఎంతో కొంత ఆసరై మరి రోడ్డు మీద నిలబడేటువంటి పరిస్థితి ఉండే పరిస్థితి అలా కేసీఆర్ గారు తీసుకొచ్చిన రైతు బీమా వల్ల జరిగింది. నా కళ్ళ ముందే చూసిన ఒక కుటుంబంలో 3 అన్నదమ్ములు ఉంటారు. ఆ 3 అన్నదమ్ములలో మధ్యలో ఆయనే కాంగ్రెస్ గవర్నమెంట్ లో చనిపోయాడు. ఆ కుటుంబం చాలా పేద కుటుంబం, చిన్న 2 పిల్లలు. మరి చనిపోయినటువంటి ఆయన భార్య ఈరోజు ఇళ్లల్లో పనిచేసుకున్నటువంటి బతికే పరిస్థితి ఉన్నది. అదే కుటుంబంలో వాళ్ళ దురదృష్టమో అదృష్టమో కానీ ఇంకో 2 అన్నదమ్ములు కూడా హార్ట్ అటాక్ తో చనిపోతారు. చనిపోతే వాళ్లకు 5 లక్షలు వస్తాయి. అది కేసీఆర్ గవర్నమెంట్ లో వస్తే వాళ్ళు ఈరోజు ఎంతో కొంత ఆధారంగా బతుకుతున్నటువంటి పరిస్థితి నా కళ్ళ ముందే చూసిన. అదే ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ లో వెళ్ళిపోయినటువంటి వ్యక్తికి కనీసం రూపాయి ఇవ్వలేదు. అప్పుడు ఆ రైతు బంధు దీనికి మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు అని నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉంటాం. మా ఊళ్ళో కూడా అనుకుంటారు అందరు. నెక్స్ట్ ఇంకొక విషయం చూసుకున్నట్టయితే, చెరువులు ఎప్పుడో నిజాం నవాబు కట్టినటువంటి చెరువులు, కాకతీయులు కట్టినటువంటి చెరువులు, ఆ చెరువుల గురించి పట్టించుకున్నటువంటి నాదులు లేకున్నటువంటి పరిస్థితులలో మరి కేసీఆర్ గారు వచ్చినాక ప్రతి చెరువును మిషన్ కాకతీయ పేరుతోటి ప్రతి చెరువును బాగు చేసి ఈరోజు సస్యశ్యామలం చేసినటువంటి పరిస్థితి. ఆ చెరువులు నింపి మరి పొలాలను రైతు అటువంటి వ్యవసాయాన్ని పండుగ చేసినటువంటి పరిస్థితి కేసీఆర్కే దక్కింది. ఒకనాడు ఆంధ్ర ప్రభుత్వాలు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అన్నటువంటి పరిస్థితి నుంచి కేసీఆర్ గారు వ్యవసాయం పండుగ అనే పరిస్థితి తీసుకొచ్చిండు. మరి అలాంటి కేసీఆర్ గారిని ఆ ఘనత కూడా కేసీఆర్కే దక్కుతుంది అని చెప్పి మరొకసారి చెప్పడం కూడా జరుగుతుంది. ఇంకో విషయం చూసినట్టయితే, ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వడం అనేది ఇలా దేశానికి ఆదర్శం. మరి ఇలాంటి పరిస్థితిని పక్క రాష్ట్రాలు కూడా ఇది ఇంటింటికి గవర్నమెంటే మంచినీళ్ళు ఇవ్వడం అనేది చాలా అరుదైన విషయం. కాబట్టి ఇంటింటికి మంచినీళ్ళు కేసీఆర్కే దక్కుతుంది ఆ ఘనత కూడా. మనం చూసినాం కొన్ని విలేజ్ల ఒక్కొక్క ఇంటికి 2-3 ఇళ్ళ కలిసి ఒక బోర్ వేసుకొని ఆ బోర్లలో వాడుతున్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల నుంచి అలా ఏ బోర్ వేయకుండా కేవలం గవర్నమెంట్ ద్వారానే నీళ్లు పంచే పరిస్థితి మిషన్ భగీరథ ద్వారా ఉన్నాయంటే అది కేసీఆర్ గణితే. నెక్స్ట్ ఇంకొకటి విషయాన్ని చూసినట్టయితే, మనం తెలంగాణ రాకముందుకు మన దగ్గర నీళ్లు రావు, మనం తెలంగాణ అంతా ఎత్తు ప్రదేశం, నీళ్లు రావు అని చెప్పేసి ఆంధ్ర ప్రభుత్వాలు చెప్పినటువంటి పరిస్థితి. ఆ రోజు నుంచి మరి తెలంగాణ వచ్చిన నీళ్లు నియామకాలు నిధుల మీదనే మన ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం జరిగిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మరి మనం ఇవాళ చూసినాం, ప్రతి పల్లె, ప్రతి చెరువు, ప్రతి పొలము, ప్రతి గుంట పారి పచ్చ పంటలై ఒడ్లు మనం చూస్తున్నాం. రోడ్ల మీద పోసినటువంటి పరిస్థితి, ఎక్కడక్క పోద్దామన్న కళ్ళాలు లేక రోడ్ల మీద పోసినటువంటి పరిస్థితి. ఇంత ఎక్కువ ధాన్యం ఎలా పండింది అంటే ఆ వాటర్ను మనం ఎలా తీసుకొచ్చినాం? మరి తెలంగాణ వచ్చినాక మరి ఏమన్నా భూమి మన కిందికి అయిందా ఎత్తున్న ప్రదేశం అంటే? ఆ రోజు ఆంధ్ర పాలకులు చేసినటువంటి నిర్లక్ష్యాన్ని గుర్తించి మరి ప్రజల కోసం కష్టపడి ఈరోజు ప్రతి చెరువు నింపిన ఘనత కూడా కేసీఆర్ గారిదే. ఇంకొక విషయం ఏం చెప్పుకోవాలంటే,